శ్రీనివాస భక్తి ఛానల్‌కి స్వాగతం. చెన్నై నగరంలోని తిరువణ్మూర్ ప్రాంతంలో ఉన్న మరుందేశ్వర దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ దేవాలయం యొక్క విశేషాలు గురించి తెలుసుకుందాం. మరుందూర్ అంటే తమిళంలో ఔషధం అనర్థం. ఈశ్వరర్ అంటే దేవుడు అనర్థం. శివుడు అగస్త్య మహర్షికి ఔషధ మూలికల గురించి మరియు వివిధ వ్యాధుల నివారణ గురించి బోధించాడు. అందుకనే మరుందేశ్వర్ అని పిలుస్తారు. ఈ దేవాలయం 1300 సంవత్సరాల కాలం నాటి అతి పురాతనమైనది. ఈ ఆలయంలోని శివుడు పశ్చిమ దిశ వైపు ఉంటాడు. ఇక్కడున్న అమ్మవారిని త్రిపుర సుందరి దేవిగా పిలుస్తారు. ఇక్కడ వినాయకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా ఆలయాలున్నాయి. ఆలయం ముందు భాగంలో చాలా విశాలమైన కోనేరు ఉంది. ఈ ఆలయం 1 ఎకరా విస్తీర్ణంలో ఉంటుంది. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ దేవాలయంలో శివుని పూజించాడు. శివుడు వాల్మీకి మహర్షికి ప్రత్యక్షమై ఆయన్ని ఆశీర్వదించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని తిరువాల్మిక్యూర్ అని పిలిచేవారు. అది కాలక్రమేణా తిరువన్మయూర్‌గా మారింది. ఆయన గౌరవార్థం ఇక్కడ వాల్మీకి నగర్ అనే స్థలం కూడా ఉంది. ఈసీఆర్ అని పిలువబడే రోడ్డులో వాల్మీకి మహర్షికి ఒక దేవాలయం ఉంది. హనుమంతుడు పూజించిన లింగం, ఇంద్రుడు శాపాన్ని పోగొట్టిన లింగం, భరద్వాజ మహర్షి పూజ చేసిన లింగాలన్నీ ఈ దేవాలయంలో కనిపిస్తాయి. మార్కండేయుడు ఇక్కడ శివుని సన్నిధిలో తపస్సు చేశాడు. అలాగే బ్రహ్మదేవుడు ఇక్కడ శివునికి ఉత్సవాలు నిర్వహించాడు. పురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి ఇక్కడ శివుని కోసం తపస్సు చేయగా, అది గమనించిన ఇంద్రుడు వశిష్ఠ మహర్షికి కామధేనువును ప్రసాదించాడు. ఆ గోవు ఇచ్చే పాలతో రోజు స్వామివారికి పూజ చేసేవాడు వశిష్ఠ మహర్షి. ఒకరోజు ఆ కామధేనువు పూజకు పాలను ఆలస్యంగా ఇచ్చింది. వశిష్ఠ మహర్షికి కోపంతో ఆ ఆవును శపించాడు. నువ్వు మామూలు ఆవుగా మారిపోవమని. ఆ తర్వాత ఆ ఆవు శివునికి రోజు పాలాభిషేకం చేసి తిరిగి తన దైవత్వాన్ని పొందింది. అందుకే స్వామిని పాల్వన్నాథర్ అని పేరు వచ్చింది. ఈ దేవాలయంలో భక్తులకు స్వామివారి ప్రసాదంగా విభూదిని ఇస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించి తమ కోరికలు చెప్పినా, తమకున్న వ్యాధులను నివారణ చేయమని చెప్పినా వాళ్ళ వ్యాధులు నివారణ అవుతాయి. ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంటుంది. ఈ దేవాలయంలో గోశాల కూడా ఉన్నది. ఈ దేవాలయానికి 2 గోపురాలున్నాయి. ఒక గోపురం తూర్పు పక్కన ఉండగా, మరో గోపురం పడమర పక్కన ఉంది. ఈ దేవాలయానికి వెళ్ళడానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బస్సు సౌకర్యం ఉన్నది. అలాగే లోకల్ ట్రైన్ సౌకర్యం గూడా ఉంది. చెన్నై సెంట్రల్ నుంచి చింతాద్రిపేటకెళ్ళి, అక్కడి నుంచి చింతాద్రిపేట టు తిరువన్మూర్ లోకల్ ట్రైన్‌లో గూడా వెళ్ళొచ్చు. లేదంటే చెన్నై సెంట్రల్ నుంచి నేరుగా బస్సులో గూడా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు.